కూటమి ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విద్యా విధానాన్ని తుంగలో తొక్కుతున్నారు. నెల్లూరు జిల్లా అధికారులు రాపూరు మండలం గుడవోలు గ్రామంలోని బీసీ కాలనీ ప్రాథమిక పాఠశాలలో 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు 26 మంది విద్యార్థులున్నారు. అయితే 4 నెలలుగా ఉపాధ్యాయుడు లేక విద్యార్థులు ప్రతిరోజు స్కూల్కి వెళ్లడం, సాయంత్రం వరకు ఖాళీగా కూర్చుని తిరిగి ఇంటి ముఖం పడుతున్నారు. దీనిపై పలుమార్లు మండల విద్యాశాఖ అధికారికి విన్నవించుకున్నా ఎటువంటి స్పందన లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయుడు లేని స్కూల్ మాకు వద్దు అంటూ పాఠశాలకు తాళం వేసి తమ నిరసన తెలియజేశారు. సార్ అలా మీడియా వాళ్ళు కూడా వచ్చేస్తారు కదా సేద మన వచ్చే మీడియా వాళ్ళు చిన్న అర్జున్ బా పాపా సార్ నేను రోజు వస్తుంది పాపా ఉంటారు ఏదో చెప్తారు కదా ఎన్నెల్లా వస్తారు ఆడుకుంటారు వస్తారు పిల్లకాయలు ఆడుకునేది వెళ్ళిపోతా ఉంటారంట. ఛార్జీలు పెట్టి పంపిస్తున్నాం పిల్లకాయలకి. ఎక్కడి నుంచి ఏ ఊరు? కొత్తగూడెం నుంచి మా పిల్లకాయలు వచ్చేది. కొత్తగూడెం టీచర్ లేనప్పుడు ఎందుకు పంపిస్తున్నారు? ఏం చేస్తాం వస్తారు అని అంటున్నా లేకున్నాం మేము ఇంక ఇది కుదరదు పోయి తాళం వేసేద్దామని వచ్చాను. సార్ ఇక్కడ ఉండేది సార్ ఏం లేదు నేను చైర్మన్ తాళం వేద్దామని వచ్చాను. చేస్తాను వాళ్ళకి తెలియకుండా ఉంటుంది సార్ వచ్చేది తెలియకుండా ఉంటుంది వాళ్ళు చూసుకోవాలి. చెప్పాము కానీ ఏం రిప్లై లేదు. అందుకని మేము తాళం వేసుకొని వెళ్ళిపోతాం మేము పంపి స్కూల్కి అని వచ్చాను. తాళం వేసుకున్నాం. మండలం నా పేరు చల్ల అశోక్. దీన్ని మూల ప్రాంతం అయ్యి 10 సంవత్సరాలు అవుతుంది. మూల ప్రాంతంలో అయింది. ఏ రాజకీయ నాయకులు వచ్చినా కానీ మూల ప్రాంతం కదా, ఊరు లేచిపోయింది కదా. అక్కడి నుంచి ఇక్కడ పిల్లకాయలు చదువుకు రంపేయాలంటే ఎంత అవుతుంది? రోజు ఆటో వస్తుందా? రావడంలే. ఏం ఊళ్ళు ఆటో ఛార్జీలు పెట్టి పంపాలంటే స్కూల్ పిల్లకాయలు రావడంలే. అదే స్కూల్ అక్కడ గడిస్తే ఎంతమంది వస్తారు? కొంతమంది ఛార్జీలు డబ్బులు లేక ఆపేస్తున్నారు ఊళ్ళో. దాన్ని ఊరు పట్టించుకోవడంలే. ఏ నాయకులు వచ్చిన పట్టించుకుని ఏం చేస్తున్నారు? ఏం చేయాల? వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకొని బాగుపడతాను కానీ పక్కన వాళ్ళ స్వార్థం ఊరికి గమనించడం లేదు. స్కూల్ గురించి అక్కడ చేర్పిస్తే ఎంతమంది పిల్లకాయలు పోతారు? అదే సార్లు ఇక్కడ రాకుండా ఉండరు కదా, అక్కడికైతే డైలీ వస్తారు కదా. ఈ స్కూల్కి 6 నెలల నుంచి అనండి ఈ పిల్లకాయలకు వచ్చిన ఈ నేర్చుకున్నా కానీ వీళ్ళు చెప్పడంలే. బళ్ళు ఒక గోళ్ళు ఆట నేర్చుకుంటున్నారు. అవి ఇంకేం చేస్తారు? గోళ్ళు ఆట, లబ్బరాట అక్కడ నేర్చుకుని తిరుగుతూ ఉంటారు. ఎస్టీఎస్ వాళ్ళందరూ 3/4 భాగం వెళ్ళిపోయినారు. ఎవరు లేరు ఇక్కడ. 5 మంది 6 మంది పిల్లకాయలు, 5 మంది 6 మంది కోసం 10 మంది పిల్లకాయలు అక్కడి నుంచి పంపిస్తున్నారు. 10 మంది పిల్లకాయలు మేము కొత్తూరు నుంచి కొత్తగూడెం నుంచి
పాత గుండోలు పంపిస్తున్నాం ఛార్జీలు పెట్టి పిల్లకాయలు. ఎప్పుడు నుంచి రావడం లేదు? అది కాదు కానీ ఉండుకా నా పేరు కావేరి, నేను గుండోలు గ్రామం నుంచి మాట్లాడుతున్నాం. ఇక్కడ స్కూల్లో సార్ లేరు 3 నెలల నుంచి పైన. పిల్లకాయలు వస్తున్నారు వెళ్తున్నారు. మేము పైన ఆఫీసులకు కూడా కంప్లైంట్ చేశాము, కానీ ఎవరు పట్టించుకోవటం లేదు. ఇక్కడ పై నుంచి సార్ వాళ్ళు రాకుండా మీరు అందుకనే వస్తున్నారా? అందుకని మేము వచ్చి చైర్మన్ నేను వచ్చి తాళం వేస్తాం. భోజనాలు అన్నీ పెడుతున్నారు, పిల్లకాయలు వస్తున్నారు పోతున్నారు. అయ్యో చెప్పే లేడు అది బెటర్. నా పేరు నరసింహ, మాది రాపూర్ మండలం గుండోలు గ్రామం, ఎస్టీ కాలనీ. పోతే గత 3 నెలల నుంచి స్కూల్ ఓపెన్ చేశారు, కానీ పిల్లకాయలు వస్తున్నారు. మధ్యాహ్నం అన్నం చేసుకుని టీచర్స్తో ఎవరు రావడం లేదు. ఎంఏ గారు ఒకసారి కంప్లైంట్ చేశాము, కానీ వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు. అలాగే జిల్లా అధికారులు కానీ మండల అధికారులు కానీ రెస్పాండ్ చేయాలని, మాకు త్వరగా అతి త్వరలో టీచర్స్ రావాలని న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అది పనిగా నా పేరు నారాయణమ్మ, మాది కొత్తగుండోలు. కొత్తగుండోలు నుంచి మేము పిల్లల్ని అయితే అక్కడ ఛార్జీలు ఇచ్చి పంపిస్తున్నాము. అయినా కానీ ఇక్కడ ఐఓర్లు అయితే రావటం లేదు. మేము ఎంతెంతో మేము పిల్లల్ని చదివించుకోవాలని మేము ఎంతెంతో శతాపం పడుతున్నాము. అయినా కానీ పిల్లలకైతే చదువు రావట్లేదు, ఐఓర్లు అయితే అసలు రావట్లేదు. ఎందుకో కానీ ఈ మాటలైనా విని మాకు